నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. కొన్నేళ్లుగా నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. ఆయన పట్టుకున్నదల్లా బంగారం అవుతోంది. హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హీరోగా వరుసగా 4 ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అలాగే ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇటీవలే ఆయనకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ కూడా లభించింది. ఇలా ప్రస్తుతం బాలయ్య టైం బ్రహ్మాండంగా ఉంది. అయితే ఒక ఉంగరమే దీనికంతటికీ కారణమనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. ఇక బాలకృష్ణకైతే సెంటిమెంట్లు, దైవభక్తి అన్నీ ఎక్కువే. సినిమా షూటింగ్ అయినా, రాజకీయ కార్యక్రమమైనా ముహూర్తం చూసుకొని మొదలు పెడతారు. మంచి ముహూర్తానికి మొదలు పెడితే అంతా మంచే జరుగుతుంది అనేది ఆయన నమ్మకం. అందుకు తగ్గట్టుగానే సినీ, రాజకీయ రంగాల్లో తనకు తిరుగులేదు అన్నట్టుగా బాలకృష్ణ కొన్నేళ్లుగా దూసుకుపోతున్నారు. అయితే కేవలం ముహూర్తం బలమే కాకుండా దీని వెనుక ఉంగరం మహిమ కూడా ఉందని అంటున్నారు. బాలయ్య కొంతకాలంగా కుడి చేతి బొటని వేలికి పచ్చరత్న ఉంగరం ధరిస్తున్నారు. అప్పటి నుంచే ఆయన కెరీర్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది అనే ప్రచారం ఉంది. పచ్చరత్నం ఉంగరానికి ఎంతో డిమాండ్ ఉంది. ముఖ్యంగా వ్యాపార, సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు దీనిని ధరిస్తూ ఉంటారు. ఈ ఉంగరం ధరించడం వల్ల వృత్తిపరంగా ఎంతో వృద్ధి ఉంటుంది అని నమ్ముతారు. ఆవు పాలు మరియు గంగాజలంతో ఉంగరాన్ని శుద్ధి చేసి ఓం బూం బుధయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ధరిస్తారు. ఈ ఉంగరం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. మంచి వ్యక్తి అవుతారు, తెలివితేటలు పెరుగుతాయి, అంతా శుభమే జరుగుతూ ఎంతో వృద్ధి సాధిస్తామని నమ్ముతారు. ఈ పచ్చరత్న ఉంగరం విశిష్టత తెలిసిన బాలకృష్ణ దీనిని ప్రత్యేకంగా తెప్పించి శుద్ధి చేసి ధరించారట. అప్పటి నుంచి ఆయనకు తిరుగు లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలకృష్ణ విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు తాజాగా పద్మభూషణ్ను ప్రకటించిందని అంటున్నారు. మనం ఎంత కష్టపడినా దానికి తగ్గ సరైన గుర్తింపు రావాలంటే కాస్త అదృష్టం తోడవాలి. ఆ అదృష్టం బాలకృష్ణకు పచ్చరత్న ఉంగరం రూపంలో వచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ఉంగరం గురించి జరుగుతున్న చర్చను తప్పుపడుతున్న వారు కూడా ఉన్నారు. బాలకృష్ణ 5 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. రాజకీయ, సేవా రంగాల్లో ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా పద్మభూషణ్ వరించింది. అలాంటిది బాలకృష్ణ పాజిటివ్ వైబ్ కోసమో లేక సెంటిమెంట్ కోసమో ధరించిన ఉంగరం ఖాతాలో పద్మభూషణ్ క్రెడిట్ వేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.